నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నెల్లూరు నగరం 15వ డివిజన్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్లు, మహిళా శక్తితో కలిసి డివిజన్ లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్, బాలాజీ మెయిన్ రోడ్, బాలాజీ నగర్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఏ ఇంటికెళ్లినా స్పందన అనూహ్యంగా ఉందన్నారు. అక్క, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఒక్కడనే కాదు, మొత్తం అందరితో కలిసి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయిస్తా. మా నారాయణ సార్ని గెలిపించుకుంటా అక్క అని ఆ తమ్ముడు చెప్తుండడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. నారాయణ సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకుందమ్మా. దానికోసమైనా ఖచ్చితంగా ఈసారి ఆయన్ని గెలిపించుకొని తీరుతాం అమ్మా. మరో పేదవాడి చెబుతుండడం సంతోషకరమన్నారు. 2024లో నారాయణ గెలుపు ఖాయమని, నెల్లూరులో పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేసి భారతదేశంలోనే నెల్లూరు సిటీని నెంబర్ 1 ప్లేస్ గా నిలబెడతారని రమాదేవి హామీ ఇచ్చారు. ఓకే మేడం. గెలిపించుకోవాలి. పెద్దమ్మ మన సార్ని ఒకసారి ఇట్లా పట్టుకోండి. స్టూడెంట్స్ అందరూ మీ దగ్గర పనిచేశారు చాలా మంది. సార్ చూడండి. మీరు రండి, మీ ఇంటికి పర్లేదు పర్లేదు. వెయ్యాలి, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర వెయ్యాలి, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర వెయ్యాలి. నాయకత్వం వర్ధిల్లాలి, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర వెయ్యాలి, నారాయణ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరులో 15వ డివిజన్లో 232, 235, 236 బూతుల ప్రాంతాల్లో ఇంటింటికి, గడప గడపకు వెళ్ళి నారాయణ సార్కి ఓటు వేయమని, తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఒకే ఒక్క మచ్చు తార్కాణం ఏంటంటే, ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తుంటే, అక్క మే వేసేది కాదు, 10 మందిని లాక్కుపోతాము, ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా 10 మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను, ఈసారి ఆ రేంజ్లో మేము చేస్తాము, ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు,
మీరు ధైర్యంగా వెళ్ళండి అక్క అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. ఇది మచ్చుకొక తార్కాణము. ఇంకొక తల్లి, నేను చాలా పూజలు చేస్తానమ్మా, నేను లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను. తప్పకుండా నారాయణ సారే వస్తారు, చేసిన అభివృద్ధి పనులని ఇంకా బ్యాలెన్స్ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తారు. తప్పకుండా సార్ మేము చూస్తూనే ఉన్నాము, ఫాలో అవుతూనే ఉన్నాము. ఇప్పుడే న్యూస్ చూసుకుంటున్నాను, ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను. సారు దోమల లేని నగరాన్ని ఇస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 100% కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను, దోమలు లేని నగరంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాను అని సార్ చెప్పి ఒక్కడి నుంచి చెప్తున్నారు. అది మేము చూసాము. సార్ మీద మాకు నమ్మకం ఉంది. సార్ ఏదైతే చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాలో ఉంది. కాబట్టి తప్పకుండా వేస్తాము. ఇక్కడ నుంచి మీకు 100% ప్రతి ఒక్కళ్ళతో వేయించే బాధ్యత నాది. నా తరపున నేను 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఖచ్చితంగా వేసేటట్టు చేస్తాను పదరమమ్మ అని ఒక పెద్ద ఆమె ఆశీర్వదించి పంపిస్తే, ఇంకొక అన్న తప్పకుండా వచ్చేది మన నారాయణ సారేనమ్మ, నువ్వు అసలు ఏం ఆలోచించొద్దు అని చెప్పి పంపించడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి కానీ ప్లస్ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారు, మాకు చెప్తున్నారు, మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే లేదు, రావాల్సిన అవసరం అని కాదు, మా సంతృప్తి మన కోసం మనము వస్తున్నామంటే తప్పకుండా తల్లి అని ఆశీర్వదించి పంపిస్తున్నారు. ఇటువంటి అనూహ్యమైన స్పందన మధ్య మేము రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది. ప్రతి ఒక్కరికి దీనికి సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తలకి, ఇన్ఛార్జెస్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నెల్లూరు ప్రజలకు నా నమస్కారాలు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మరియు ప్రస్తుతం నెల్లూరు సిటీకి పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ సార్ గారి సతీమణి గారు రమాదేవి మేడం గారు 15 డివిజన్కి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ 15 డివిజన్ల అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుంచి 233, 235 బూతుల్లోనూ ప్రతి ఇంటికి కూడా సూపర్ 6 క్యాలెండర్ అయితేమి నారాయణ సార్ నెల్లూరుకి అభివృద్ధి చేసిన పనుల లేక కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసి నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడం గారు ప్రతి ఒక్కరిని కోరారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.